శ్రీమాత్రే నమః. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ చౌడుప్పల్ గ్రామంలో మాణిక్యాంబా సమేతుడైనటువంటి పుణ్య లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్ర మహోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున చివరి రోజు రాజరాజేశ్వరి భువనేశ్వరి అని పేరుతో ప్రకాశించేటువంటి అమ్మవారి యొక్క దివ్య అలంకారం మనకు కళ్ళారా సందర్శించవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కథలన్నీ కొంచెం అశాంతితోనూ ఉన్నాయి, తర్వాత శాంతి. ఇవేళ అమ్మవారు లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ సంహరించేసేసింది. లోకమంతా ఆనందిస్తూ ఉన్నారు, ప్రశాంతత ఏర్పడింది. చక్కగా అలంకరించుకొని మణిద్వీపంలో చింతామణి గృహంలో భువనేశ్వరి అయి ప్రకాశించేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి చక్రవర్తి అన్నమాట. మహారాజ్ఞి అంటే అందరికీ చక్రవర్తి. ఈ లోకములన్నిటినీ శాసిస్తుంది అమ్మవారు. భీషణాద్వాత అమ్మవారు సింహాసనం మీద కూర్చొని లోకరక్షణ చేస్తూ ఉంటే వాయుదేవుడు భయపడతాడు. నేను సక్రమంగా వీచకపోతే అమ్మ ఏమి ఆగ్రహిస్తుందోనని వాయువు వీస్తూ ఉన్నాడు ఈవేళ. సూర్యుడు కూడా నేను సకాలంలో ఉదయించకపోతే ఆ చక్రవర్తి శాసనాన్ని నేను ధిక్కరించిన వాడిని అవుతానని సూర్యుడు కూడా సక్రమంగా ఉదయిస్తూ ఉన్నాడు. పంచభూతములన్నీ అమ్మవారి యొక్క కనుసన్నలలో ఉంటాయి. ఈ అమ్మే అలా ఒకానొక సమయమున ఇలా గోళ్లతో ఇలా అంటే 10 చేతులు 10 గోళ్ళు ఇలా విదిలించిందట. విదిలిస్తే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః. ఆ మహాదివ్యమైనటువంటి దశావతారములు అమ్మవారి యొక్క చేతి గోళ్లలో నుంచి ఉద్భవింపబడినాయి అంటారు. అంతటి గొప్పదైనటువంటిది జగన్మాత. మనోహరమైనటువంటిది ఆమె పేరే రాజరాజేశ్వరి. అసలు ఈమె అసలు పేరు ఈ రాజరాజేశ్వరి భువనేశ్వరే. మరి అంబా శాంభవి చంద్రమౌళి అబల అపర్ణ ఉమా పార్వతి కాళి ఇవన్నీ ఉన్నవే, అవన్నీ బిరుదులు. అలాగే రకరకాలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, ఇవన్నీ బిరుదులే. మరి అసలు పేరేది అంటే అమ్మవారిది రాజరాజేశ్వరి భువనేశ్వరి. షోడశ మహావిద్యా స్వరూపిణి. షోడశ మహావిద్యారూపిణిగా షోడశ మహావిద్యాస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి, అలాగే శ్రీచక్ర అధిష్టాన దేవతగా వెలుగొందేటువంటి దివ్యస్వరూపిణి రాజరాజేశ్వరి. షోడశ విద్యాస్వరూపిణేమో బాలా త్రిపుర సుందరి మొదటి అలంకారం. పరిపూర్ణత చెంది శ్రీచక్ర అధిష్టాన దేవతగా ప్రకాశించేటువంటిదేమో రాజరాజేశ్వరి. ఈ తల్లి ఎక్కడ కొలువై ఉంటుంది వినండి. హే జగజ్జనని సుధా సముద్రాంతరుజ్జన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సదాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాం సురేఖామయూఖావళీనబ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि అమ్మవారిని ఆరాధిస్తారు.
శ్రీమన్మణి ద్వీప నగరస్థిత చింతామణి గృహం ఆమెది. కదంబ వృక్షాలు, కదంబవనవాసిని శ్రీదేవి కైవల్య చింతామణి శ్రీరాగమోహిని చిద్రూపిణి బింబాధర. అలాంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి అమ్మ. కాబట్టి అన్ని ఆయుధములను పక్కన పెట్టి పరదేవతగా సహితంగా మహాకామేశ్వరుని అంకాన ఆసనం చేసుకుని ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. దివ్యమైనటువంటి ఈ అమ్మ, సకల లోకములను కాపాడేటువంటి ఈ అమ్మ, కామేశ్వరుని కూడినటువంటి శ్రీ శివశక్తీక రూపిణి లలితాంబిక. శ్రీ శివశక్తైక రూపిణి శ్రీ లలితాంబిక అమ్మవారు. పరమేశ్వరుని కూడి ఉంటుంది, పర్యంకమున ఉంటుంది అమ్మవారు. వివిధ కాలాలలో వివిధ రకాలైనటువంటి రాక్షసులను సంహరించి ఎక్కడా అపజయమే అనేటువంటిది లేకుండా విజయస్వరూపిణిగా అపరాజితగా ప్రకాశించేటువంటి రూపమే. అందుచేతనే ఈ రోజును విజయదశమి అని పిలుస్తారు. దీనినే దసరా పండుగ. ఈ రోజునే రాజరాజేశ్వరి అలంకారం. ఎక్కడా అపజయం అనేటువంటిది లేకుండా విజయస్వరూపిణి అయి ఉంటుంది కనుక ఈ రోజును విజయదశమి అని పిలుస్తారు. విజయ విమల వింధ్య వందారు జనవత్సల విజయ అని కూడా అంటారు. అందుచేతనే పాండవ మధ్యముడు ఉన్నాడే, అతనికి విజయుడు అని ఒక బిరుదున్నది. విజయుడు. ఈ రోజునే శమీ వృక్షమును పూజ చేస్తారు. పరమశాంతంగా ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి ఆయుధ పూజలు చేస్తారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో అలంకారం చేస్తారు. అమ్మా మాకు విజయములు చేకూర్చమని. పాండవులందరూ అజ్ఞాతవాసానికి వెళుతూ ఆయుధాలన్నిటినీ మూటగట్టి శమీ వృక్షము మీద ఉంచి ఆ ధర్మదేవతను ప్రార్థించారు. ధర్మరాజు, అమ్మా నేను అర్జునుడు తప్ప ఇక ఎవరికైనా సరే ఇది ప్రేతాలు భూతాలుగా కనపడేటట్టు చేయమని ధర్మదేవతను ఆరాధించాడు. ఈ రోజునే మరల విచ్చేసి అజ్ఞాతవాసం పూర్తవడంతో విజయదశమి నాడు ఆ గాంధీవమును ధరించి విజయుడై ప్రకాశించాడు. అందుచేతనే దీని పేరు విజయదశమి. ఇక ఈ రోజున మీరు ఎవరి దగ్గర ఏ సిద్ధాంతిని అడగక్కర్లా, ఎవ్వరిని ఏం అడగక్కర్లా. ఈ రోజున అమ్మవారికి నమస్కారం చేసి బొట్టు పెట్టుకొని ఏ కార్యము ప్రారంభించినా అవన్నీ విజయవంతమవుతాయి. కనుకనే ఈ రోజున జయాభిజయీభవ. రాజులు కూడా బయలుదేరుతారు. ఈ విజయదశమి పర్వదినాల్లో యుద్ధాలకు బయలుదేరుతారు. అమ్మవారిని ఆరాధిస్తారు. కత్తులు కఠార్లు తీస్తారు. అమ్మవారిని ఆరాధించి పూజించి సేవించి విజయవంతులై అవుతారు. శ్రీహరికోటలో కూడా ఈ విజయదశమి రోజున అమ్మవారిని ఆరాధించి సమస్త గ్రహముల అధిదేవతలను కూడా జయించేటువంటి విధంగా ప్రపంచంలోనే రోదసీ రంగంలో, శాటిలైట్ రంగంలో ఇవాళ ప్రపంచంలోనే గొప్పదిగా రాణిస్తూ మనకు నమస్కారం చేస్తున్నారు అందరూ. దేనికని అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో. ఆమె ఈ రాజరాజేశ్వరి అమ్మవారు ఒక చెరుకు గడను పట్టుకొని ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చెరుకు గడను పట్టుకుంటుంది. పాశాంకుశేక్షు దండధరే. అమ్మవారి చేతిలో ఏముంటాయి? పాశాంకుశేక్షు దండధరే అంబ పరాత్పరే నిజ భక్తవరే ఆశాంబరధరి హరికేశ నివాసే ఆనంద రూపే అమిత ప్రతాపే హిమగిరితనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవా హిమగిరితనయే హేమలతే 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 పాశాంకుశేక్షు దండధరే. ఇలాంటి అమ్మవారు సృష్టిస్థితిలయ కారకమైనటువంటి
రాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అని లలితా సహస్ర దివ్యనామములలో అమ్మవారిని నిరంతరం స్తుతిస్తూ ఉంటారు. శరత్కాలంలో సర్వమంగళ స్వరూపైనటువంటి వివిధములైనటువంటి అలంకారములు ఈ ప్రదేశములో మనకు చౌడుప్పల్ గ్రామంలో మాణిక్యాంబ వారి యొక్క దివ్య సన్నిధిలో మనకు జరుగుతాయి కనుక అందరూ రూపాలు వేరైనా నామాలు వేరైనా జగన్మాత ఒకటే. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లికి శరన్నవరాత్రములలో మనసారా ప్రార్థించి తరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.